నమస్తే వెల్కమ్ టు టాప్ 10 న్యూస్ కి స్వాగతం. సో ఇవాల్టి ప్రధాన అంశం ఏదో చూద్దాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనేమో కానీ పార్టీ ఫిరాయింపుల మీద దృష్టి పెట్టింది. తెలంగాణ రాజకీయాల్లో అందరూ ఆసక్తికరంగా మాట్లాడుకున్నటువంటి ముచ్చటే ఏదన్నా ఉందా అంటే ఈ ఎమ్మెల్యేల ఫిరాయింపుల ముచ్చటే. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుల మీద దృష్టి పెట్టడానికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే మొన్న గెలిచింది 64 స్థానాలు, మ్యాజిక్ ఫిగర్ 60 మాత్రమే. కాంగ్రెస్ లో పరిస్థితి మనకు అందరికీ తెలుసు. ఒక 5-6 మంది అటు ఇటు అయితే ప్రభుత్వం బిగుతుంది. ఆ భయంతో బీఆర్ఎస్ నేతలకు వలేసి ఓ 10 మందిని పట్టి జైన్ చేసుకున్నారు. అంత బాగానే ఉంది. కానీ బీఆర్ఎస్ వాళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళేసరికి కథ మొత్తం అడ్డం తిరిగింది. ఆ కథ ఇప్పుడు స్వయంగా స్పీకరే విచారణ జరిపి ఆ 10 మంది లెక్క తేల్చమని పైనుండి ఆర్డర్స్. ఇక స్పీకర్కి తప్పుతుందా? తప్పలే. వెనక కోర్టు, ముందల సొంత పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు మొత్తం గుండె ధైర్యం చేసుకొని సెప్టెంబర్ 29 నుంచి విచారణ మొదలుపెట్టిండు. మొత్తానికి కాళ యాదయ్య, మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డిలా విచారణ అయితే పూర్తి చేశారు. ఈ నలుగురి విచారణలు ముగిసినప్పటికీ మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పిటిషన్లు కూడా ఉన్నాయి. అందులో దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, అరకెపుడి గ్రాంధి, అదేవిధంగా అతిల్ల వెంకట్రావు, కడియం శ్రీహరి, ఎం సంజయ్ కుమార్ కూడా ఉన్నారు. ఈ 6 మంది విచారణ కూడా తొందరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. స్పీకర్ తీర్పు వచ్చే వారం వెలువడే అవకాశాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాల వల్ల విచారణ తీర్పు వేగంగా జరగాలని ఆదేశాలు ఇచ్చింది. చూడాలి మరి ఏం జరుగుతుందో. అయితే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి మాత్రం అదేదో పాట ఉంటుంది కదా, పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోళ్ళు వదిలేశారు అన్నట్టుగా మారింది. సో ఏం జరుగుతుందో చూడాలి ఈ విషయం మీద. 2028కి ముందు అన్ని పార్టీలకు సెమీఫైనల్గా మారింది ఈ జూబ్లీస్ ఉప ఎన్నిక. అధికార పార్టీకి అయితే ఇది పరువు ప్రతిష్టలకు సంబంధించినటువంటి విషయం. ఇక బీఆర్ఎస్ పార్టీకి అంటారా, కమ్బ్యాక్ ఇవ్వడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. కానీ ఎవరి భవితవ్యం ఎలా ఉంటుంది అన్నది త్వరలోనే ప్రజలు తెలిసేస్తారు. అధికార పక్ష పరువు నిలబెట్టుకుంటుందా, లేక ప్రతిపక్షం అర్బన్లో మేమే స్ట్రాంగ్ అని మళ్ళీ నిరూపించుకుంటుందా అనేది చూడాలి. అయితే జూబ్లీస్లో మాత్రం నామినేషన్స్ అన్నీ ముగిసిపోయినాయి. ఈ ఉప ఎన్నిక పోరులో చివరిగా మిగిలింది 58 మంది అభ్యర్థులు మాత్రమే. 23 మంది వారి నామినేషన్లు విత్డ్రా చేసుకోరు. 11న పోలింగ్ ఉంది, 14 తారీఖు నాడు రిజల్ట్ వస్తుంది. మరి ఈ ఉప ఎన్నిక పోరులో గెలిచేదెవరో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు తెలిసి పాలన మీద రివ్యూల కన్నా రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్లు తిరిగిందే ఎక్కువ. ఈ పార్టీకి మీకు అర్థమై ఉంటుంది. ఎస్, అదే ఈరోజు ఢిల్లీ టూర్ వెళ్తున్నారు రేవంత్ రెడ్డి. మరి దీనికోసం ఎందుకోసం వెళ్ళడానికి గల ప్రధాన కారణాలు మనం చూసినట్లయితే జిల్లాలకు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను నియమించే క్రమంలో రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ ప్లాన్ చేసిండు. దీనికి సంబంధించిన సమావేశం ఏఐసిసి కార్యాలయంలో జరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా పోతారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొంటున్నట్టు సమాచారం. వీళ్లకు సొంత పార్టీ మీద ఉన్నటువంటి శ్రద్ధ, ఇంట్రెస్ట్ బీసీ రిజర్వేషన్ల మీద, స్థానిక ఎన్నికల మీద లేనేలేదు. ఈరోజు ఢిల్లీ పోతున్నారు కదా, మరి మాట్లాడండి. రాహుల్ గాంధీతో మాట్లాడి పార్లమెంట్లో బీసీల రిజర్వేషన్ బిల్లు పెట్టడానికి బీజేపీపై ఒత్తిడి తెమ్మని అడగండి. పార్లమెంట్లో సరిపడ సామర్థ్యం ప్రతిపక్షానికి ఉందిగా. మీ ప్రతిపక్షానికి ఒత్తిడి తేవడానికి ఇంక ఏం ప్రాబ్లం ఉంది మీకు? ఇక్కడ సమస్యలు ఎక్కడికక్కడ గాలికి వదిలేసి పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టింది. మీరు మీ జిల్లా కమిటీ అధ్యక్షులను నియమించడం కాదు, ముందు గ్రామాలకు సర్పంచులను నియమించండి. 2 ఏళ్ల నుండి గ్రామాలకు కుంటుబడి నడుస్తున్నాయి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులన్నీ గ్రామాలకు ఆగిపోయినాయి. శ్రద్ధ పెట్టుర్రి జర. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీలో మరోసారి వివాదాస్పదమైనాయి. అసలు ఎందుకు కారణం ఏంది అని అంటే కనుక 2024 ఎన్నికల సమయంలో కొలికపూడికి పార్టీ టికెట్ ఇవ్వడానికి విజయవాడ ఎంపీ కేశినేని అలియాస్ చిన్ని 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిండు అని సంచలన ఆరోపణలు చేసిండు. ఇది ఎక్కడి దాకా వెళ్ళిందంటే కొలికపూడి ఏకంగా తన బ్యాంక్ స్టేట్మెంట్లని సోషల్ మీడియాలో పెట్టే పరిస్థితికి వచ్చింది. వీళ్ళ మధ్య వివాదం, ఈ ఆరోపణలు టీడీపీలో ఒకేసారి అంతర్గత కలహాలు ఉన్నాయా అని బయటపడే స్థాయికి వచ్చేది. కొలికపూడి శ్రీనివాసరావు ఏమన్నారంటే, అసలు 60 లక్షల బ్యాంకు ట్రాన్స్ఫర్ ద్వారా చేసిన, 3 సార్లు కేశినేని అకౌంట్కు పంపించిన, మరోసారి 50 లక్షలు కేశినేనికి పర్సనల్ అసిస్టెంట్ మోహన్ వచ్చి తీసుకొని పోయిండు క్యాష్ అంతా కూడా అని చెప్పిండు. ఇక 3.5 కోట్ల రూపాయలు మిత్రుల ద్వారా ఇచ్చామని చెప్పేసి తెలిపిండు. మొత్తంగా టికెట్ కోసం 5 కోట్లు అడిగారని చెప్పిండు కొలికపూడి. అయితే కేశినేని మాత్రం ఈ ఆరోపణలు పూర్తిగా కొట్టేసి మొన్నటి వరకు నన్ను దేవుడు అన్నాడు, ఈరోజు దయ్యం అంటున్నాడు.
వైసీపీతో కలిసి ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని కేశినేని స్పందించిండు. ₹1,00,000 తిరువూరులో సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తారని కేశినేని తనని తాను సమర్థించుకునేటటువంటి ప్రయత్నం ఇక్కడ చేసిండు. వీళ్ళపై వాళ్ళు, వాళ్ళపై వీళ్ళు ఈ విధంగానైతే ఆరోపణలు చేసుకుంటారు. మరి అధినేత ఎలా స్పందిస్తాడో, కూటమిలో వీళ్ళ కుమ్ములాట ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి. కవితని బీఆర్ఎస్ నుండి సస్పెండ్ అయ్యాక కూడా బయటకు వచ్చినాక ఆ పార్టీ మీద అక్కడక్కడ నెగిటివ్ కామెంట్స్ అయితే చేస్తుంది. ఇట్లా చేసుకుంటా వార్తల్లో కూడా వస్తుంది. సో ఇప్పుడు కూడా అమరవీరుల క్షమాపణం కోరుతూ ఆమె స్పందించారు. గతంలో కొట్లాడలేకపోయినా ఇప్పుడు ప్రతి కుటుంబానికి ₹1,00,00,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా అంటుంది. అసలు ఈ వ్యాఖ్యల వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంది? సొంత పార్టీని నాశనం చేయాలని మనకు కంకణం కట్టుకుందా, లేక ఏదైనా పర్సనల్ ఎజెండాతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? ఇన్ని రోజులు అడగకుండా ఇప్పుడే ఎందుకు అడగడం? ఎందుకంటే సస్పెండ్ చేశారు కాబట్టి. ఇది ఎలా ఉందో తెలుసా? త్రివిక్రమ్ ఏదో సినిమాలో చెప్పినట్టుగా మనం బాగున్నప్పుడు విలువలు మాట్లాడి బాగాలేనప్పుడు లెక్కలు మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదని. ఇది కూడా అట్లే ఉంది. నీ పరిస్థితి ఏం బాగాలేదు కాబట్టి దానిని కారణమైన వాళ్ళని నిందించేటటువంటి ప్రయత్నం చేస్తా అంటే ఇప్పుడు ఎలా నమ్ముతారు? అప్పుడే అడగాల్సి ఉండే. ఇప్పుడు నువ్వు అడిగినా కూడా జనం ఏమంటారు? పార్టీ నుండి సస్పెండ్ చేశారు కాబట్టి వ్యతిరేకంగా మాట్లాడుతుంది అనుకుంటారు. దానికి కారణమైన వాళ్ళని నిందించేటటువంటి ప్రయత్నం చేస్తా అంటే ఇప్పుడు ఎలా నమ్ముతారు ప్రజలు? అప్పుడే అడగాల్సి ఉండే. ఇప్పుడు నువ్వు అడిగినా కూడా జనం ఏమంటారు? పార్టీ నుండి కవితను సస్పెండ్ చేశారు కాబట్టి వ్యతిరేకంగా కేసీఆర్కు మాట్లాడుతుంది అని అనుకుంటారు. ఇక అంతకు మించి ఏముంది చెప్పు? కవిత మాట్లాడే మాటల్లో ఏమన్నా అర్థం ఉందా? మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో అన్నల మీద చెల్లెళ్ళ దండయాత్ర కొనసాగుతూ ఉంది. ఇది మాత్రం అర్థమవుతుంది. ముఖ్యమంత్రి అంటే గౌరవం లేని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర పదవుల్లో ఉండేవాళ్ళు డీసీసీకి అనర్హులు స్పష్టం చేసిన పీసీసీ. తండ్రి పార్టీపై తనేడు ఘాటు వ్యాఖ్యలు. తేజస్వి వర్సెస్ తేజ్ ప్రతాప్. ముఖ్యమంత్రి మంత్రుల మధ్య బాధపడలేక అధికారుల రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. 42% రిజర్వేషన్ల సాధన జరిగే వరకు పోరాడుతామంటున్న బీసీ నేతలు. ఈ అంశాలకు సంబంధించి వివరంగా మాట్లాడుకుందాం. పదవి మనకు అలంకారం కాకూడదు, మనమే పదవికి అలంకారం అవ్వాలి. ఇదే రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారికి ఉన్న తేడా. 2014, 2018లో కేసీఆర్ గెలిస్తే మొదటిసారి గెలిచిన 63 మంది కానీ, రెండవసారి గెలిచినటువంటి 88 మంది కానీ కేసీఆర్ని యునానిమస్గా లీడర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ పార్టీగా ఎన్నుకున్నారు. కానీ మొన్న రేవంత్ గెలిస్తే ఏం జరిగింది? 10 సార్లు ఢిల్లీకి తిరిగి 10 మంది ఎమ్మెల్యేలను అడుక్కొని బతిమిలాడి బామాలి 10 ఆకులు సమర్పించుకుంటే కానీ పదవి రాలే. అలాంటప్పుడు ఎలా గౌరవం ఉంటుంది అసలు? మంత్రులకైనా ఎమ్మెల్యేలకైనా అందుకే ప్రజల నుండి పుట్టిన నాయకుడికి, పేమెంట్ నుండి పుట్టిన నాయకుడికి ఆ తేడా అయితే ఉంటుంది. జనరల్గా ప్రతిపక్షం ప్రధాన పక్షం కొట్లాడతారు ఎక్కడైనా కూడా, ఏ రాజకీయాల్లో అయినా కూడా. కానీ మన తెలంగాణలో దరిద్రం ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళే కొట్లాటలు, వాళ్ళకే పీకులాటలు. ఇక అలాంటప్పుడు ముఖ్యమంత్రికి గౌరవం యాంచల్లో వస్తుందో చెప్పండి? పైంచల్లేమన్నా ఊసి కింద పడుతుందా? కాదు కదా. కొండా సురేఖ వ్యతిరేకించే, జూపల్లి కృష్ణారావు వ్యతిరేకించే, ఇక రాజగోపాల్ రెడ్డి అయితే పొద్దున లేస్తే ప్రభుత్వ వ్యతిరేక స్టేట్మెంట్సే చేస్తాడు. ఇవన్నీ చూసిండు కాబట్టి మల్లికార్జున ఖార్గే మొన్న మళ్ళీ మనం అధికారంలోకి రావడం అసాధ్యం అన్నట్టు మాట్లాడిండు. అర్థమైపోతుంది కదా. ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించి టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేసిండు. ఏంది అనంటే ఏ ఇతర పదవుల్లో ఉన్న వాళ్ళకి డీసీసీ ఇవ్వబోమనే నిర్ణయాన్ని తేల్చి చెప్పేసిండు. అయితే ఇక్కడ డీసీసీ పదవికి ప్రధానమైనటువంటి క్వాలిఫికేషన్ ఒకటి ఉంది. అదేంటంటే 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఉండాలన్నట. అట్లాంటి వాళ్ళకే డీసీసీ అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నాడు. ఇది విన్నాక నాకు ఒకటి అనిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి 8 ఏళ్ళు అవుతుంది కాబట్టి సరిపోయింది. ఒకవేళ 5 ఏళ్ళే అయి ఉంటే, 5 ఏళ్ళు కూడా నిండకపోయి ఉంటే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చారు కదా, మరి మాకు ఇస్తే తప్పేముంది అని అడిగేటోళ్ళేమో కాంగ్రెస్ పార్టీలు. అందుకే అర్హత 5 ఏళ్ళు ప్రకటించినట్లు అనిపిస్తూ ఉంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. తెలంగాణలో సొంత తండ్రి సొంత కూతురిని పార్టీ నుండి గెంటేయడం చూసాం. కానీ సొంత కొడుకుని కూడా పార్టీ నుండి గెంటేసినటువంటి రాజకీయ పార్టీ ఈ దేశంలో ఉంది. ఈ విషయం మీకు తెలుసో లేదో మరి. అదే లాలూ ప్రసాద్ యాదవ్, ఆర్జేడీ. బీహార్ ఎన్నికల్లో భాగంగా లాలూ ప్రసాద్ యాదవ్ మరో కొడుకు తేజ్ ప్రతాప్ తండ్రి పార్టీ నుండి కాకుండా జనశక్తి జనతా దళ్ అనే పార్టీ స్థాపించి మహువా స్థానం నుండి పోటీ చేస్తున్నాడు తేజ్ ప్రతాప్. కూతుళ్ళనైనా కొడుకులనైనా పార్టీల నుండి ఊరికి గెంటేయరు కదా. మనోడు ఫేస్బుక్లో ఒక మహిళతో 12 ఏళ్ళుగా రిలేషన్షిప్లో ఉన్నట్లు ఒక పోస్ట్ పెట్టి వెంటనే దాన్ని డిలీట్ చేశాడు. దాంతో పార్టీ బహిష్కరణకు గురైందన్నట్టు. ఏ పార్టీ అయినా అది సొంతమైనా
అది వేరే వాళ్ళదైనా క్రమశిక్షణ అనేది ఉంటుంది. పార్టీ గైడ్లైన్స్ దాటితే ఇదిగో కొడుకులకైనా సరే కూతుర్లకైనా సరే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. అయితే ఈ ఇష్యూ మీద విలేకరుల సమావేశంలో ఒక జర్నలిస్టు మళ్ళీ మీ తండ్రి పార్టీలోకి వెళ్తారా అంటే సావనైనా చస్తా కానీ మళ్ళీ తిరిగి మా తండ్రి పార్టీలోకి వెళ్ళేది లేదని తెగేసి చెప్పేసిండు. సో చూద్దాం మరి కాలం పరిస్థితులను ఏ విధంగా మారుస్తుందో. సో ఓకే, ఈ విషయం ఇలా ఉంటే మరో వార్త చూస్తే అధికారుల రాజీనామా ప్రకటించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? రాష్ట్రంలో పాలన తీరు సరిగ్గా ఉంటే, మంత్రుల మధ్య కోఆర్డినేషన్ సరిగ్గా ఉంటే, అధికారులకు పాలక వర్గాలకు సమన్వయం సరిగ్గా ఉంటే ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతాయి? రాష్ట్రంలో మంత్రులు ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తున్న పాలనలో అసలు అధికారులు కనీసం గౌరవ మర్యాద దక్కుతుందా? ఇది ప్రజాపాలన లేక పంపకాల పాలన అనే ప్రశ్నలు తెలంగాణ సమాజంలో వినిపిస్తున్నాయి. తెలంగాణలో చివరికి గన్ కల్చర్ పాలనకు ప్రభుత్వం తెరలేపింది. ఇక ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితి పరిపాలన ఉంటుందా? ఇలాంటి పాలన మరి ప్రజలు కోరుకుంటుంది. గత పాలన బాగాలేదనుకొని మీకు పాలన అందిస్తే అధికారులకు బెదిరింపులు, అందిన కాడికి దోచుకున్నాడు. ఇది తప్ప రాష్ట్రంలో ఏం వినిపిస్తలేదు. ఇక ప్రభుత్వంగా మీరే ఆలోచించుకోవాలి. ఇలాగే కొనసాగితే చెప్తున్నా కదా, జూబ్లీస్తోనే ప్రభుత్వ పతనం ప్రారంభమవుతుంది. ఇలా చేస్తే ఓటమి తప్పది. మరో విషయం చూద్దాం. బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం చేతులెత్తేయడంతో ఆ బాధ్యతని బీసీ సంఘాలు, బీసీ నేతలు భుజానెత్తుకున్నారు. మాజీ ఏఎస్ చిరంజీవులు సార్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వేదికగా ధర్నా నిర్వహించారు. రిజర్వేషన్స్ అమలు అయ్యే వరకు పోరాడతామని చెప్పారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, కేవలం ప్రభుత్వ అసమర్థత వల్ల మాత్రమే ఈరోజు బీసీలు రోడ్ల మీద కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. 9th షెడ్యూల్లో చేర్చకుండా 50% రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదని తెలిసి కూడా ప్రభుత్వం ఇలా వంచనకు గురి చేసింది. కేవలం దాని ప్రతిఫలమే ఈరోజు బీసీలుగా మనం రోడ్ల మీద ఉన్నాం. రేవంత్ రెడ్డికి తెలియదా రాజ్యాంగం, చట్టం ప్రతి దానికి ఒక పద్ధతి, ప్రాసెస్ ఉంటుందని? ఆ పద్ధతి ప్రకారం వెళ్లకుండా 3 నెలల్లో గవర్నర్ బిల్లుకు ఆమోదం తెలపకపోతే పాస్ అయినట్లు అంటే రాష్ట్రాల రిజర్వేషన్ పెంపు కేంద్ర పరిధిలో ఉందా, రాష్ట్ర పరిధిలో ఉందా? అన్నీ తెలిసి కూడా ఇలా చేయడం అంటే అర్థమైంది. అసలు బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వకూడదనే కదా, క్లియర్ కదా ఇది. అందుకే ఈ రిజర్వేషన్స్ అమలు అయ్యే వరకు తమిళనాడు తరహాలో పోరాటం చేస్తేనే ఇవి సాధ్యమవుతాయి. రేవంత్ రెడ్డిని నమ్ముకుంటే బూడిదే తప్ప ఏమీ ఉండదు. తమిళనాడులో జయలలిత పోరాడి వాళ్లకు రిజర్వేషన్ సాధించి పెట్టింది. మరి మన ముఖ్యమంత్రి అసెంబ్లీ బిల్లు అంటూ కాలం గడుపుతున్నారు. అందుకే మిత్రులారా, ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లు పోరాటాన్నే ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లు పోరాటాన్నే కోరుకుంటున్నాయి తప్ప ఈ రేవంత్ని నమ్ముకోకండి. జై హింద్. థ్యాంక్ యూ.